నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీరాముడి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరకగిద్ద హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం రాములవారి కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి, ఐతరాజుపల్లి తదితర గ్రామాల్లో రాములవారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి, బొంతకుంటపల్లి, సుల్తానాబాద్ పట్టణంలోని పెరకగిద్ద హనుమాన్ల ఆలయంలో, ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో, పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్, శ్రీరామ్ నగర్, పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ సీతారాముల దర్శనం చేసుకున్న అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం శ్రద్ధతోని ఏకాగ్రతతోని భగవంతుని నామం మీద మీరు చూసుకుంటే ఉన్నాయి కదా, ఆ ఏమిటి అష్టవిధానం యొక్క బ్రాహ్మణం పంపాలి. మళ్ళీ వాళ్ళకు కూడా మరి పోరాడానికి ఖర్చులో ఒక అర్థం ఉంది. దక్షిణదాం పూర్వం దక్షిణదాంబూలాలు ఇచ్చే ఆ బ్రాహ్మణుని 8 దిక్కులు పంపించి మా దగ్గర చక్కని యోగ్యుడు అబ్బాయి వారికి ఫోటో పట్టినావా? అప్పట్లో వాళ్ళంటే పాపాలు మాలాంటి మనుషులు అలాగే ఉండాలి. అంటే ఆసారంగా కూర్చున్నాడు కానీ ఆయన వివాహం చేసుకునే విధంగా రాలేదు. ఇప్పుడు ఎప్పుడో అయింది పాపం వివాహం
అన్నా ఒకటి ఒక్కటి వాళ్ళే అందరూ ఏమన్నా ఒకసారి ఇవ్వ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ సంపూర్ణమాత్రయాః శ్రేయం విష్ణు సాక్షాత్ వేద మంత్రస్యేన వేద అయ్యా రండి
శ్రీరామనవమి సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ శ్రీరామ దేవాలయాలు తిరిగి వాళ్ళ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి సీతారామచంద్రమూర్తి అంటే ఇప్పటివరకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. దాదాపు ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళ సీతారామచంద్రమూర్తి దేవాలయం ఉండడం, మరి గతంలో ఏది గుర్తొచ్చినా అంటే న్యాయం, అదేవిధంగా ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చినటువంటి రాజుగా, మంచి పరిపాలన దక్షకుడిగా అనేక విధాలుగా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి. మరి వారి సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం పురస్కరించుకొని ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఆ సీతారామచంద్రమూర్తి ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి మన సీతారామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పెద్దపల్లి సిటీ కేబుల్ ద్వారా, సుల్తానాబాద్ సిటీ కేబుల్ ద్వారా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గిద్దా పెరమాల్ హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న శ్రీరాముని కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా వ్యాపారవేత్తలకు, ప్రజలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ జరిగే కార్యక్రమానికి దాదాపుగా 2000 నుంచి 3000 మంది వస్తారని మేము భావిస్తున్నాము. అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి మేము సమర్పిస్తున్నటువంటి అన్న ప్రసాదాన్ని అక్కడ దేవుని దగ్గర పెట్టి మొక్కిన తర్వాత అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క మన చాలా విశిష్టమైన పురాతనమైన టెంపుల్ ఇది మన సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నది గిద్ద పరిమళ హనుమాన్ టెంపుల్. దీన్ని కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. దీని పక్కనే ఉన్న మా శ్రీనివాస్ అందరము పార్ట్నర్లందరం కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ అన్న ప్రసాదం స్వీకరించి ఆ దేవుడి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.